ఈరోజు టీ20 వరల్డ్ కప్లో జరిగిన మ్యాచ్ చూసి ఆస్ట్రేలియా ఫ్యాన్స్కి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అవును, మీరు విన్నది నిజమే. వరల్డ్ కప్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ అయిన ఆస్ట్రేలియాని జింబాబ్వే టీం దారుణంగా ఓడించింది. జింబాబ్వే జస్ట్ గెలవటం కాదు, ఏకంగా 23 రన్స్ డిఫరెన్స్తో ఒక సాలిడ్ విక్టరీ కొట్టింది. 2007 టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాని జింబాబ్వే ఓడించింది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత వరల్డ్ స్టేజ్ మీద హిస్టరీ రిపీట్ అయింది. అసలు కొలంబో పిచ్ మీద ఏం జరిగింది? ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎందుకు ఇంత ఘోరంగా ఫెయిల్ అయింది? జింబాబ్వే గెలుపు కారణమైన హీరోస్ ఎవరు? ఈ ఫుల్ రివ్యూ మన తెలుగు డగౌట్లో చూసేద్దాం పదండి. మ్యాచ్ స్టార్టింగ్లో ట్రావిస్ హెడ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో మిచెల్ మార్ష్ లేకపోవడంతో ట్రావిస్ హెడ్ కెప్టెన్సీ చేశాడు. జింబాబ్వే బ్యాటింగ్ విషయానికి వస్తే వాళ్ళు చాలా కేర్ఫుల్గా మరియు అగ్రెసివ్గా ఆడారు. ఓపెనర్స్ బ్రెయిన్ బెన్నెట్ మరియు ముర్మాని ఇద్దరు కలిసి ఫస్ట్ వికెట్కి 61 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. ముర్మాని ఫాస్ట్గా ఆడితే బెన్నెట్ మాత్రం ఒక ఎండ్లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన రైన్ బర్ల్ 35 రన్స్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఇక లాస్ట్లో కెప్టెన్ సికిందర్ రజా క్రీజులోకి వచ్చి కేవలం 13 బాల్స్లోనే 25 రన్స్ కొట్టాడు. ఇన్నింగ్స్ లాస్ట్ బాల్కి రజా కొట్టిన 6 అయితే వేరే లెవెల్. ఆ ఇన్నింగ్స్ మొత్తంలో పడిన ఒకే ఒక్క 6 అదే. ఓవరాల్గా జింబాబ్వే 20 ఓవర్స్లో కేవలం 2 వికెట్స్ మాత్రమే కోల్పోయి 169 రన్స్ కొట్టింది. 170 రన్స్ టార్గెట్ అనగానే ఆస్ట్రేలియా ఈజీగా చేస్తుందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ జింబాబ్వే బౌలర్లు ఆస్ట్రేలియాకి చుక్కలు చూపించారు. స్టార్టింగ్లోనే ట్రావిస్ హెడ్, ఇంగ్లీష్, కెమెరాన్ గ్రీన్ అండ్ టిమ్ డేవిడ్ లాంటి స్టార్ ప్లేయర్స్ వికెట్లు పడిపోయాయి. పవర్ ప్లే ముగిసేసరికి ఆస్ట్రేలియా 4 వికెట్స్ కోల్పోయి కేవలం 38 రన్స్ వేసింది. ఆ టైంలో రెన్షా మరియు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇద్దరూ కలిసి 5th వికెట్కి 77 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. వీళ్ళిద్దరూ ఉన్నంతసేపు ఆస్ట్రేలియా గెలుస్తుందని హోప్స్ ఉన్నాయి. కానీ రైన్ బర్ల్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ బోల్డ్ అవడంతో మ్యాచ్ మొత్తం జింబాబ్వే వైపు టర్న్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ ఎవరూ క్రీజ్లో ఎక్కువసేపు నిలబడలేకపోయారు. వికెట్లు టపాటపా అని పడిపోయాయి. ముఖ్యంగా జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజర్మాని తన బౌలింగ్తో ఆస్ట్రేలియాను వణికించాడు. జస్ట్ 17 రన్స్ ఇచ్చి ఏకంగా 4 వికెట్స్ తీశాడు. అలాగే బ్రాడ్ ఇవాన్స్ కూడా 3 వికెట్స్ తీశాడు. ఫైనల్గా ఆస్ట్రేలియా 19.3 ఓవర్స్లో కేవలం 146 రన్స్కి ఆల్అౌట్ అయింది. దీంతో జింబాబ్వే 23 రన్స్ తేడాతో ఆస్ట్రేలియా మీద ఒక సూపర్ విక్టరీ కొట్టింది. కొలంబో స్టేడియం మొత్తం జింబాబ్వే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్తో అదిరిపోయింది. జింబాబ్వే ప్లేయర్స్ చూపించిన ఫైటింగ్ స్పిరిట్ నిజంగా గ్రేట్. క్రికెట్లో ఏ టీంని అండర్ ఎస్టిమేట్ చేయకూడదని ఈ మ్యాచ్ మళ్ళీ ప్రూవ్ చేసింది. ఈ వరల్డ్ కప్లో ఇదే బిగ్గెస్ట్ అప్సెట్ అని చెప్పొచ్చు. మరి జింబాబ్వే పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఇంత ఘోరంగా ఫెయిల్ అవడానికి మెయిన్ రీజన్ ఏదని మీరు అనుకుంటున్నారు? కింద కమెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగౌట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.